చందమామ కథ. సోమరిపోతు. అనగనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు ఇటు గడ్డిపోత తీసి అటు వేసేవాడు కాదు. కానీ తిండి తినడన్నామా 3 మనుషులు సరిపోయేది తేలికి ఈడ్చేస్తాడు. అది కూడా అది వాడి దగ్గర తీసుకొచ్చేవాలి. ఇక ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రింబగళ్ళు చెమటోడ్చి పనిచేసినా కడుపు నిండకుండా ఉండేది. వాళ్ళు ఎన్నాళ్ళు లేగుతారు ఈ సోమరిపోతుతో? వాడిని ఊళ్ళోంచి తరిమేశారు. ఆ పక్క గ్రామంలో ఇంకో కష్టజీవి ఉండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమ పడేవాడు. అయినా వాడికి తిండికి సరిపోయేది కాదు. ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళంతా సోమరిపోతులు. ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు కాదు. దొంగతనాలు అవి చేసి ముప్పొద్దున తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు? వాడినందరూ కాకుల్లాగా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. ఇక సోమరిపోతుకి ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి. దానికోసం కాళ్ళు ఇడుచుకుంటూ బయలుదేరి కొంత దూరం బయలుదేరిన తర్వాత బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇక కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా, చేసిన పనికి మెప్పు వస్తుందని బయలుదేరాడు. అతను దోవను వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతును చూసి దగ్గరకు వచ్చాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు. ఇద్దరు తమ తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి దిక్కున ఏదో ధగధగ మెరుస్తూ కనిపించింది. దాన్ని చలవరాత్తో కట్టారు. దాని గోపురాలకు బంగారు పూత పూశారు. ఇద్దరు అటువైపు చూశారు. అది ఒక దివ్యమైన భవనం. బాలభానుని లేత సూర్యకిరణాలు దాని మీద పడి బంగారంలాగా తళతళా మెరిసిపోతుంది. ఇప్పుడే దక్షిణం వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడడానికి 1000 కళ్ళు చాలవు. ఆమె ఒంటి నిండా నగలు. మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఆ దేవత ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూసి, ఓ బాటసారులారా, నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు పొద్దుకూకే లోపల నా ఇంటికి వచ్చినట్టయితే మీరు బతికున్నంత కాలం నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలతో తలతోగవచ్చు అని చెప్పి అంతర్ధానమైంది. కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది. ఇన్నాళ్లు కష్టపడితే పొట్ట నిండలేదు. ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు కదా అనుకున్న సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపల ఎలాగైనా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. పద త్వరగా పోదాం అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో. అబ్బో, అట్లా కనపడుతుంది గానీ అది దగ్గర ఉందనుకుంటున్నావా? ఆమె మాటలు నమ్మి మనం బయలుదేరితే పరిగెత్తలేక చేస్తాం. ఎందుకన్నయ్యా వృధా ఆయాసం? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నాడు సోమరిపోతు. సోమరిపోతుతో వంతు పెట్టుకుని కూర్చుంటే లాభం లేదనుకుని కష్టజీవి ఒంటరిగా భవనం కేసి నడవసాగాడు. సోమరిపోతుకి కష్టజీవిని చూస్తే జాలేసింది. ఇంత దూరం ఎట్ట నడుస్తాడా అనుకున్నాడు. ఇలాంటి సమయాల్లో కథల్లో చెప్పే కీలుకూరను దొరికితే ఎంత బాగుండును. రివ్వును పోయి ఆమె ఇచ్చి ఆతిథ్యం ఏంటో తెలుసుకోవచ్చు కదా అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతు అక్కడి నుంచి కదలలేదు. 10 గంటలైంది. ఇంతలో వాడికి ఒక బక్క చిక్కిన గాడిద కనిపించింది. దాన్ని ఎక్కిపోతే బాగుండదా అనుకుని ఎక్కి సవారీ ఆరంభించాడు. గాడిద చచ్చేటు పరిగెత్తింది. మధ్యాహ్నానికి సోమరిపోతు కష్టజీవిని కలుసుకున్నాడు. అతను చూసి వెకిలిగా నవ్వి గాడిదని బాదుకుంటూ ముందుకెళ్లిపోయాడు. గాడిద కొంత దూరం నురుగులు కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిదలా చచ్చింది, కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి గాడిదను తల కింద పట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది. సరే, ఊరుకోవటం ఎందుకు, దాన్నెక్కి పోదామని బయలుదేరాడు. పొద్దుకోకపోతూ ఉండగా కష్టజీవి వచ్చి సోమరిపోతుని కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుకోకొచ్చింది, ఇకనన్నా తాబేలును వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేము అన్నాడు కష్టజీవి. అదిగో ఆ కనపడదే ఇల్లు. ఓ, ఇక్కడి నుంచి పడుకుని వెళ్ళినా దొర్లి వెళ్ళినా వేళకు చేరతాం. నువ్వు మాత్రం ముందుకు పోయి ఏం చేస్తావు అన్నాడు సోమరిపోతు. కష్టజీవి వీడితో లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతు తాబేలెక్కి మెల్లగా వాకిటి దగ్గర చేరుకునే వరకు తలుపులు మూసుకుంటున్నాయి. తలుపులు తెరవమని దబదబా బాదాడు సోమరిపోతు. మళ్ళీ తలుపులు తెరుచుకోనే లేదు. అనవసరంగా ఎంత శ్రమ పడ్డాను. సరేలే, అయిందేదో అయింది, ఈ రాత్రి ఎక్కడే పడుకుంటాను అని వాకిలి మెట్ల మీద తలపెట్టి పడుకున్నాడు సోమరిపోతు. తెల్లారినాక చూస్తే సోమరి పడుకున్న చోట సోమరిపోతు లేడు. అక్కడ ఒక నత్త ఉంది. మన సోమరిపోతు గాడే నత్త అయిపోయాడు. అది విషయం.